హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఒక హెల్దీ రెసిపీ అయితే చూపించబోతున్నాను. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కూడా బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి. ఇక్కడ నేను చూపించేది జొన్న ఇడ్లీలు. జొన్న ఇడ్లీలు చేసేటప్పుడు చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, గట్టిగా వచ్చేస్తే ఏమోనని భయపడుతూ ఉంటారనమాట. అలా గట్టిగా రాకోకుండా ఒక టిప్ అయితే నేను చెప్తానమాట. ఎంత స్మూత్గా చక్కగా వస్తాయంటే మంచి ఫ్లఫీ లాగా వస్తాయన్నమాట ఇడ్లీ అనమాట. చూస్తున్నారు కదా మీరు. ఈ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవటం కోసం నేను ఇక్కడ జొన్నల్ని ముందుగా ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. 2 గ్లాసుల దాకా జొన్నల్ని అయితే తీసుకుంటున్నాను అనమాట. సో 2 గ్లాసులు జొన్నలు తీసుకుని నీట్గా శుభ్రంగా 2-3 సార్లు అయితే కడిగి తీసుకుంటున్నాను. ఇలా ముందుగానే కడగటం వల్ల ఇవి నానిన తర్వాత కడిగే పని ఉండదన్నమాట. ముందుగానే శుభ్రంగా 2-3 సార్లు ఇలా నీట్గా క్లీన్ చేసేసి ఆ తర్వాత ఇందులోనికి ఈ వాటర్ని అంతా వంపేసేసి ఆ తర్వాత 2 గ్లాసుల వాటర్ని ఇందులోనికి తీసుకుని ఆ తర్వాత మూత పెట్టేసేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వేరొక బౌల్లోనికి ఏ గ్లాస్తో అయితే నేను జొన్నల్ని తీసుకున్నానో అదే గ్లాస్తో 1 గ్లాస్ దాకా మినపప్పునైతే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను పట్టు ఉన్నది మినపప్పు తీసుకున్నాను. మీరు కావాలి అంటే గుళ్ళు పప్పును కూడా తీసుకోవచ్చు. ఇలా చక్కగా తీసుకున్న తర్వాత 2-3 సార్లు ఇది కూడా కడిగి ఆ తర్వాత మూత పెట్టేసేసి నీళ్లు పోసి పక్కన పెట్టేసుకున్నాను. ఇది కరెక్ట్గా 4 గంటలు అయితే నేను నానబెట్టానండి. 4 గంటల తర్వాత నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చక్కగా పప్పు కూడా నానిందనమాట. అంతకన్నా ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా 4 గంటలు అయితే చక్కగా ఈ విధంగా నానుతుంది. ఇవి నీట్గా శుభ్రంగా పొట్టంతా పోయేలాగా కడిగేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. కొంచెం పొట్టుని అలానే ఉంచేసానండి. నాకు ఇలా ఉంటేనే ఇష్టము అండ్ హెల్దీగా కూడా మంచిదన్నమాట, హెల్త్కి కూడా. సో ఇప్పుడు వీటిని నీట్గా శుభ్రంగా కడిగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా చక్కగా పప్పును వేసుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాసుడు వాటర్ అయితే ఇందులోకి వేసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ ఇలా మరీ అంత ఎక్కువ పోసుకోకుండా కరెక్ట్గా క్వాంటిటీ తీసుకుని ఆ తర్వాత చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోనికైతే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న జొన్నల్ని కూడా అదే విధంగా నేను మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను అనమాట. ఇలా వేసుకున్న తర్వాత వీటిని మిక్స్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మరీ అంత మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. కొంచెం రవ్వగా ఉండే విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉండాలన్నమాట. మనము ఇడ్లీ రవ్వను తీసుకుంటే బరక తగులుతూ ఉంటుంది కదండి, అదే విధంగా రవ్వగా ఉండే విధంగా మిక్స్ చేసుకోవాలి. మరీ అంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నట్లయితే గట్టిగా వచ్చేస్తాయండి ఇడ్లీలు. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నట్లయితే ఇడ్లీ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఇప్పుడు నేను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పులోనికి ఈ రవ్వని అంటే మనము జొన్న రవ్వని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇది చక్కగా ఈ విధంగా రెండు కలిసిపోయేలాగా ఈ విధంగా కలుపుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా కలిపేటప్పుడు ఫ్లఫీ లాగా పైకి కిందకి ఇలా ట్యాప్ చేస్తున్నట్లు కలుపుకోండి. ఇలా కలుపుకున్నట్లయితే ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి చక్కగా ఇడ్లీ పిండి పొంగుతూ వస్తుందన్నమాట. చక్కగా ఈ విధంగా కలిపేసేసుకున్నాను. ఇలా కలుపుకుని మూత పెట్టేసేసి కరెక్ట్గా నేను 4 అవర్స్ అయితే ఇలా పక్కన పెట్టేసుకున్నానండి. మీరు అప్పటికప్పుడు చేసుకోవాలంటే కొంచెం ఈనో ప్యాకెట్ ఉంటుంది కదా, లేదంటే సోడా ఉప్పు కానీ అట్లా ఒక 1/2 స్పూన్ వేసేసుకుని కలుపుకుని చక్కగా వేసుకోవచ్చు. కానీ నేను ఇలా 4 అవర్స్ తర్వాత నేను ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. చూడండి, ఇక్కడ నేను చక్కగా ఎయిర్ బబుల్స్ లోపలికి ఫామ్ అయ్యి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పిండి. ఈ విధంగా ఉంటే ఇడ్లీలు పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇడ్లీ పిండి కలిపే విధానాన్ని బట్టే ఇడ్లీలు ప్రిపేర్ చేయటం అనేది ఉంటుందన్నమాట. సో ఇలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. సో చక్కగా ఒకసారి ఇదంతా కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇడ్లీ పిండి మరీ అంత గట్టిగా ఉంది అనిపిస్తే కనుక కొన్ని వాటర్ని పోసి అడ్జస్ట్ చేసుకుని చక్కగా ఒకసారి అయితే కలిపేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ని అయితే ఇందులోకి వేసేసుకుంటున్నాను అనమాట. నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత నాకు పిండి కొంచెం గట్టిగా అనిపించింది. అందుకోసం అనేసి ఒక చిన్న టీ గ్లాసుల్లో 1/2 గ్లాస్ అయితే వాటర్ని ఇందులోకి వేసుకుని ఒకసారి కలిపేసుకుంటున్నాను. మరీ అన్ని వాటర్ని ఎక్కువ వేసేసుకోకూడదండి.
ఇలా పిండి అనేది కరెక్ట్గా ఇలా ఉండాలన్నమాట. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చక్కగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇడ్లీ గిన్నెల్లోనికి ఇలా చక్కగా వేసేసుకోవాలి. మరీ అంత ఎక్కువగా వేసుకోకూడదండి. ఇడ్లీ గిన్నెల్లోకి కొంచెం తక్కువగా ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకోండి. ఇక్కడ మీరు గమనించారో లేదో, నేను ఇడ్లీ గిన్నెలకి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ అప్లై చేయలేదు. చాలామంది అలా అప్లై చేస్తూ ఉంటారు. బట్ అలా అప్లై చేయకపోయినా కానీ పర్ఫెక్ట్గా గిన్నెకి అంటుకోకుండా చాలా చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. నేను అన్ని గిన్నెల్లోనికి ఇలా ఇడ్లీలు వేసేసుకుని చక్కగా ఇలా ఇడ్లీ పాత్రలోకి అయితే ఒక గ్లాస్ వాటర్ని వేసుకుని మూత పెట్టేసేసుకుని స్టవ్ మీద అయితే పెట్టుకుంటున్నాను. ఇలా స్టవ్ మీద పెట్టుకున్నప్పుడు మరీ హైలో పెట్టద్దు, అలా అని మరీ సిమ్లో పెట్టద్దు. ఒక మీడియంలో స్టవ్ ఆన్ చేసేసి పెట్టేసుకుని కరెక్ట్గా ఒక 20 మినిట్స్ అయితే నేను ఇలా పెట్టుకున్నానండి. 20 మినిట్స్ కన్నా ఎక్కువసేపు కూడా ఉడికించకూడదు. అలా ఎక్కువగా ఉడికించినట్లయితే ఇడ్లీలో ఉన్న స్మూత్నెస్ అనేది పోతుందన్నమాట. కరెక్ట్గా నేను ఇక్కడ 20 మినిట్స్ అయితే ఉడికించాను. ఇవి ఇడ్లీ ఉడికిందా లేదా అని మీకు తెలియాలి అంటే చేతిని నీళ్ళల్లో తడుపుకున్న తర్వాత ఇలా టచ్ చేసి చూడండి. ఇడ్లీల్ని చక్కగా చేతికి అంటుకోకుండా వచ్చినాయి అంటే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లే. ఇలా ఇడ్లీ ఉడికిన తర్వాత డైరెక్ట్గా తీసేసేయొద్దండి. ఒక 2 మినిట్స్ అలా పక్కన ఉంచేసిన తర్వాత తీసేసినట్లయితే ఇడ్లీ పాత్రకి ఎక్కడ అంటుకోకుండా చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. చూసారు కదా ఎక్కడ అంటుకోకుండా ఎంత మంచిగా వచ్చాయో, చాలా స్మూత్గా చక్కగా వచ్చాయన్నమాట. నార్మల్ ఇడ్లీ మనం రవ్వతో చేస్తే ఎలా మంచిగా స్మూత్గా వస్తాయో అదే విధంగా మంచిగా ఫ్లఫీగా వస్తాయి. నేను మీకు ఇక్కడ దగ్గరికి చూపించాను కదండి, గిన్నెకి ఎక్కడ అంటుకోకుండా వచ్చాయి. హెల్దీగా ఒకసారి మీరు కూడా ఇలా ఇడ్లీ ప్రిపేర్ చేసి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకుని తిన్నారంటే హెల్దీగా ఉంటారు. ఇంకొక విషయం అండి, ఈ ఇడ్లీ తినటం వల్ల వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు అనమాట. డైట్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక పర్ఫెక్ట్గా చక్కగా ఈ విధంగా నేను చెప్పినట్లు ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియచేయండి. ఇక్కడ నేను ఇడ్లీని దగ్గరికి చూపిస్తున్నాను చూడండి, ఎంత మంచిగా ఫ్లఫీగా వచ్చాయో. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. వేడివేడిగా తిన్నా చాలా బాగుంటాయి. దీనిలో హీట్ తగ్గిపోయిన తర్వాత కూడా చాలా బాగుంటాయి అన్నమాట. మంచి కాంబినేషన్ చట్నీతో కనుక తింటే ఇడ్లీ అద్దిరిపోతుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ జొన్న ఇడ్లీ అయితే ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని కొత్త వాళ్ళు కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్